హాయ్ హలో నమస్తే అండి. 10th క్లాస్ 7th లెసన్ చేజారిన బాల్యం. కవి శీలా వీర్రాజు. దీంట్లో మనకి అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చారు. ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు. ఆ పైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి. నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను. మా అమ్మ నుంచి మంచితనంతో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను. నాతో పాటే నా 3 సోదరులు నా సోదరీను. కానీ జలాలుద్దీన్ షంసుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణాలయ్యాయి. జలాలుద్దీన్లో షంసుద్దీన్లో కనిపించిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలలోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం. అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు. అనంతకాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సహచర్యంలో గడవడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను. రచయిత పరిచయం. శీలా వీర్రాజు జననం 22/4/1939, మరణం 1/6/2022. శీలా వీర్రాజు రాజమండ్రిలో జన్మించారు. ఎక్కడ జన్మించారు? రాజమండ్రి. వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ. ఆయన రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు. సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచె మొదలైన కథా సంపుటాలు, కోడి కట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను, మైనా కరుణించిన దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలు రాశారు. వీరు శీలావిగా సుపరిచితులు. ఈయన పూర్తి పేరు శీలా వీర్రాజు కదండి. ఈయన ఎలా సుపరిచితులు అంటే శీలావి. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఏ నవలకు? మైనా అనే నవలకు. ఏ సంవత్సరంలో? 1969. ఈ పాఠ్యాంశం శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి గ్రహించబడింది. ఏ వ్యాసం? కళానికి అటు ఇటు. ప్రక్రియ వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపదాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంశాలుగా ఉంటాయి. వ్యాసంలోని విషయాలన్నింటిని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు. ప్రత్యక్ష పరోక్ష వ్యాఖ్యలు. ఇంగ్లీష్లో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ ఉన్నాయి కదా, అట్లా. ఫస్ట్ది, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి అనుకుంటున్నావా? ఇంకొకటి, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివని అనుకుంటున్నావా? ఇక్కడ పైన చిన్న పిల్లవాడివి, కింద చిన్న పిల్లవాడివని అనుకుంటున్నావా? ఇది ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్షంగా చెప్పినది, ఇది పరోక్షంగా చెప్పిన వాక్యం. ఈ రెండిటి అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు. అనుకరణ లేక అనుకృతి వాక్యాలు అంటారు. 2 వాక్యాలలోనూ తేడా ఉంది. మొదటి వాక్యంలో మరొకరు చెప్పిన వాక్యాన్ని యథాతథంగా అనుకరించడం ఉంది. నేను ఇది ఇంట్రడక్షన్ ముందు ఏం చెప్తున్నాను? ఇది 7th క్లాస్ లెసన్ చేజారిన బాల్యం నుంచి ఈ వీడియో చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇది నేను డైరెక్ట్గా మీకు చెప్తుంది.
ఒక అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి ఈ విధంగా చెప్పింది అని చెప్పేది ఇండైరెక్ట్ స్పీచ్. యూట్యూబ్లో స్ఫూర్తి ఎడ్యుకేషన్ ఛానల్లో 10th క్లాస్ వీడియోస్ ఉన్నాయి అని టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ నేను చెప్పిన అంశాన్ని వేరే అమ్మాయి వేరే వాళ్ళకి చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది, పరోక్ష వాక్యం అవుతుంది. మనం ఒక విషయాన్ని డైరెక్ట్గా చెప్పింది వేరు, ఇండైరెక్ట్గా చెప్పింది వేరు. మరొకరు చెప్పిన వాక్యాన్ని యథాతథంగా అనుకరించటం ఉంది. రెండవ వాక్యంలో విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం ఉంది. మొదటి వాక్యంలో చిన్న పిల్లవాడిని అని ఉంటే రెండవ వాక్యంలో చిన్న పిల్లవాడివని కలుస్తుంది. మొదటి వాక్యాన్ని ప్రత్యక్ష అనుకృతి అని, రెండవ వాక్యాన్ని పరోక్ష అనుకృతి అని అంటారు. ఈమె చేసిన వంట చాలా బాగుంది అని నేనన్నా. ఇదే వాక్యాన్ని మా పాప బయట వాళ్ళతోటి ఏమన్నది, అమ్మ నేను చేసిన వంట బాగుంది అని అన్నది. రెండిటికి తేడా ఉంది కదా. అట్లా ప్రత్యక్షానుకృతి ఇతరులు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము, అనుకరించడం అన్నమాట. మనం చెప్పిన అంశాన్ని చెప్పినట్టుగా అనుకరిస్తే అది ప్రత్యక్షానుకృతి అవుతుంది. పరోక్షానుకృతి అనుకరించిన దానిలో విషయాన్ని అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించటం అని. అనుకారక పదం కొన్ని సందర్భాలలో లోపించవచ్చు కూడా. ప్రత్యక్ష వాక్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము, పరోక్ష వాక్యము అంటే అనుకరించిన దానిలో విషయాన్ని అభిప్రాయాన్ని మాత్రమే అనుసరిస్తూ ఉంటారు.